ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మెయిన్గా ఇదొక ఇంపార్టెంట్ వీడియో. సో మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చిన కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదని ఎలా తెలుసుకోవాలి మీకు ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తాను. మెయిన్గా మీకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఫోటో అయితే చూపిస్తాను అనమాట. సో మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంది. కింద బ్లాక్ లైన్స్ అయితే చూస్తున్నారు కదా, మనకు వచ్చిన కాలేజు ఫస్ట్ లైన్లో అయితే ఉంటుంది అన్నమాట. ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మనకు వచ్చిన కాలేజ్ అయితే ఉంటుంది. పక్కన కింద దాని కింద ఏ బ్రాంచ్లో వచ్చారని ఉంటుంది. దాని కింద కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అన్నమాట. నార్మల్గా ఎంత ఫీజు ఉంటుందో ఉంటుంది. ఫోర్త్ లైన్ చూస్తున్నారు కదా, ట్యూషన్ ఫీజ్ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ₹0 అని ఎవరికైతే 0 అని ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. 0 కాకుండా సర్టెన్ అమౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఒక అమౌంట్ అయితే కట్టాలన్నమాట. అది కాకుండా ఎవరికైతే ట్యూషన్ ఫీజ్ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ₹0 అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు అని అర్థం. అఫీషియల్గా మనకి మీ ఫీజు కూడా గవర్నమెంట్ అయితే పే చేస్తుందన్నమాట. మన టీడీపీ గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో ఈ ఒక్క పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ట్యూషన్ ఫీజ్ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇస్ 0 అని అంటే మీ అందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కోఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కోఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.